చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటుతో చనిపోతున్నటువంటి యువకుల సంఖ్య పెరుగుతోంది. ఉన్న పళంగా కుప్పకూలిపోయి చనిపోతూ ఉన్నారు. 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్న యువకులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చనిపోతూ ఉంటాం మనం చూసాం. వార్తల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోతూ ఉంటాడు. సో కాలేజీకి వెళుతూ ఒకతను చనిపోతూ ఉంటాడు, ఒకతను డ్యాన్స్ చేస్తూ చనిపోతూ ఉంటాడు, ఇంకొకతను క్లాస్ రూమ్లోనే కొలాప్స్ అయిపోతూ ఉంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది ఒక ప్రచారం విస్తృతం చేశారు. కరోనా తర్వాత, ఈ కోవిడ్ వ్యాక్సిన్లు వేసిన తర్వాత ఆ ఎఫెక్ట్తోనే చాలామంది ఆరోగ్యవంతులు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఇది వాస్తవమా కాదా? భారత ప్రభుత్వం కూడా దీన్ని నిగ్గు తేల్చాలని చెప్పి ఒక సర్వే చేపించింది. ఎందుకంటే ప్రజల్లో ఒక అభద్రతా భావం ఉంది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు మన దేశంలో వ్యాక్సిన్లు వేయించుకున్నారు కరోనా తర్వాత. ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి వేసినటువంటి వ్యాక్సిన్ ఇప్పుడు ప్రాణాలు తీస్తుందా అన్న ఒక అనుమానం చాలా బలంగా నాటుకుపోయింది. సో ఈ అనుమానాన్ని నివృత్తి చేయాలి, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో నిగ్గు తేల్చాలని చెప్పి భారత ప్రభుత్వం ఎయిమ్స్, అలాగే ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR, అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఈ 3 సంస్థలతో ఒక సర్వే చేసింది. ఆ సర్వే ఎప్పుడు చేశారు? 2023 మే నుంచి ఆగస్టు వరకు మన దేశంలో ఉన్న ప్రముఖ ఆసుపత్రుల్లో, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే చాలా రాష్ట్రాల్లో ఆసుపత్రుల్ని ఈ టీం సందర్శించి వాళ్ళు ఎప్పటి డేటా తీసుకున్నారంటే 2021 సంవత్సరం అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు, 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు. ఎందుకంటే కరోనా తర్వాత 2021 నుంచి అందరూ కూడా వ్యాక్సిన్లు వేసుకున్నారు కదా. సో ఆ డేటా, ఆ సమయంలో ఉన్నటువంటి డేటా తీసుకున్నారు. మళ్ళీ ఏ డేటా తీసుకున్నారు? 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉన్న పళంగా గుండెపోటుతో చనిపోయారు కదా, ఆ రికార్డ్స్ ఆసుపత్రుల్లో ఉంటాయి కదా, ఆ డేటా తీసుకున్నారు 2021 నుంచి 23 వరకు. అది కూడా యువకులు ఆ డేటా తీసుకుని అనాలిసిస్ చేశారు. ప్రతి ఒక్క అనారోగ్యంతో గుండెపోటుతో చనిపోయినటువంటి వ్యక్తి యొక్క పూర్తిగా ఆ డేటా విశ్లేషించారు. కొన్ని వందల మంది ఈ విధంగా గుండెపోటుతో చనిపోయారు దేశం మొత్తం మీద చూసుకుంటే. సో ప్రతి ఒక్క మరణాన్ని కూడా వాళ్ళు విశ్లేషణ చేస్తే తేలింది ఏంటి అంటే ఈ వ్యాక్సిన్లతో ఏ ఒక్క మరణం సంభవించలేదు. చాలా క్లియర్గా ఈ 3 సంస్థలు కొన్ని నెలల పాటు సర్వే చేసి తేల్చాయి. కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, ఇంకా ఇతర వ్యాక్సిన్లు మన దేశంలో ఆమోదం పొందినటువంటి ఈ వ్యాక్సిన్లు ఏవైనా సరే ఇవి తీసుకున్న వాళ్ళు గుండెపోటుతో చనిపోలేదు, వీటి కారణంగా చనిపోలేదు అని చెప్పి చాలా స్పష్టంగా తేల్చేసాయి. వాళ్ళు ఎందుకు చనిపోయారో కూడా చెప్పారు. జన్యుపరంగా మొదటి నుంచి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, జీవనశైలితో ఇబ్బందులు ఉన్నవాళ్ళు, జీవనశైలి అంటే టైంకి సరిగా తినకపోవటం, సరిగా నిద్ర లేకపోవటం, ఇష్టం వచ్చినట్టుగా షిఫ్ట్లు వేసుకోవటం, జంక్ ఫుడ్ ఎక్కువ తినటం, అది జీవనశైలి ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి ఉంది కొంతమందికి. జన్యుపరంగా ఇబ్బందులు అంటే వంశపారిపరంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా గుండెపోటుతో చనిపోయినటువంటి కేసులు ఉంటాయి కదా. సో వాళ్ళకి అట్లా సంక్రమించి ఉంటుంది, వాళ్ళకి తెలియదు. ఎలాంటి సమస్యలు అయినప్పుడు వాళ్ళు చెకప్ చేసుకోరు కదా. సో వాళ్ళకి జన్యుపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయారు అట్లా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంతకుముందు ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అయితే అవి సివియర్ అయ్యి చనిపోయిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ వ్యాక్సిన్లు వేసుకోవటం వల్ల అవి మన మానవ శరీరం మీద దుష్ప్రభావం చూపించి గుండెపోటులకు దారి తీస్తాయి అనడంలో ఎక్కడా కూడా ఆధారాలు కనిపించలేదు. మా విశ్లేషణలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ విధంగా మరణం సంభవించినట్టుగా మాకు ఆధారాలు లభించలేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఈ 3 సంస్థలు తేల్చినటువంటి పరిస్థితి. కొన్ని నెలల పాటు వీళ్ళు ఈ విధంగా విశ్లేషణలు చేశారు, రిపోర్ట్లన్నీ పరిశీలించారు. సో డెఫినెట్గా ప్రజలు ఎవరు కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు ఈ వ్యాక్సిన్ల వల్ల. సో డెఫినెట్గా మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త తీసుకోండి. మీ జీవనశైలి ఏమైనా గందరగోళంగా ఉంటే దాన్ని సరి చేసుకోండి. ఇంతకుముందు ఏమైనా జన్యుపరంగా సమస్యలుండి మీ ఫ్యామిలీలో ఎవరైనా మీ పూర్వీకులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఒకసారి మీరు కూడా ఆసుపత్రులకు వెళ్ళి ఇలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఏమైనా నాకు ఇబ్బంది ఉందని చెప్పి 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. అంతే తప్పించి ఈ వ్యాక్సిన్ల వల్ల చనిపోతున్నారని చెప్పి ఈ అవాస్తవాల్ని ప్రచారం చేయవద్దు. ఎవరైనా ప్రచారం చేసినా దాన్ని నమ్మవద్దని చెప్పి
భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ సర్వే ద్వారా తేల్చింది.